ఎవర్రా నువ్వు? ఉరుములని పిడుగులా ఓడిపడ్డావు. సింహ, ఏ సింహ! ఓ సింహ అంటే నువ్వేనా? ఏం కావాలి? ఎందుకు వచ్చావు? నీ ప్రాణం కావాలిరా. అరే సింహ, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నా ఏరియాకి వచ్చి నా గురించే సావు గురించి మాట్లాడుతున్నావంటే ఏ సింహ, బ్రతకాలని లేదా? లేక ఈ రోజుతో ఈ రోజుతో నూకలు చెల్లించుకోవాలని ఉందా? ఏంట్రా, నేను ఒక్కసారి ఎవరినైనా నరకాలని డిసైడ్ అయితే వాడి ఇంటికి వెళ్తా, వాడి నట్టింటికి వెళ్తా. వాడు లీడర్ అయినా, వాడు గుండా అయినా, వాడి అమ్మ మొగుడైనా సరే ఒక్కసారి ఎగనరకటమే ఈ సింహ స్టైల్. చావుని నేను వెతుక్కుంటూ రాలేదురా, ఆ చావే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. అరే సింహ, నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసా? నా లెవెల్ ఏమిటో తెలుసుకునే ఇక్కడికి వచ్చావా? చంపటానికి బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటరా? ఎల్లుంటే చాలా చూస్తావా? కంప్యూటర్ ఉంది. అసలు ఎవరు నువ్వు? చెప్పారు కదరా సింహాలని. డీసీపీ తులసిరామ్ తమ్ముణ్ణి. ఈ ప్రాణం తీయడానికి వచ్చిన డీసీపీ తులసిరామ్ తమ్ముడివా? డీసీపీ తులసిరామ్ తమ్ముణ్ణి. సింహాన్ని, ఏ సింహాన్ని? రే, గుండె పగిలి గుండాయిజం తెచ్చిందా, లేక రొమ్ము పగిలి రౌడీజం తెచ్చిందా? ఏంట్రా ఆలోచిస్తున్నా? నీ చావు నీ కళ్ళ ముందే కనపడుతుందా, లేక ఎలా పారిపోయి నీ ప్రాణాలు కాపాడుకోవాలని ఆలోచిస్తున్నావా? కాదురా, నిన్ను ఎలా చంపాలని ఆలోచిస్తున్నాను. అరే సింహ, ఎంత అమాయకుడురా! నా ఏరియాకి వచ్చి నా గురించే, నా సాగు గురించే మాట్లాడుతున్నావంటే ఏ సింహ, బతకాలని లేదా? లేక ఈ రోజుతో నీ అందాలనే సాగు ముగించుకొని వచ్చావా? రే, నీ ఏరియా ఏంట్రా? ఇలాంటి ఎదవలు ఏరి పారేయటానికి సింహ రూపంలో సింహంగా అవతరించాన్రా. అరే సింహ, నువ్వు నిన్న కాకమన్న కత్తి పట్టి రౌడీ అయ్యావు. నేను 20 సంవత్సరాల క్రితమే కత్తి పట్టి రౌడీ అనే విజయానికి వన్నె తెచ్చానురా. ఎప్పుడు కత్తి పట్టిందన్నది కాదురా ముఖ్యం, ఎవడి ఓట్లు ఎంత తమ్ముందన్నదిరా ముఖ్యం. అరే సింహ,
నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే ముక్కలు ముక్కలుగా నరికే నీ మాంసాన్ని కేజీ లెక్క అంటే కేజీ లెక్క పార్సల్ చేసి ఈ పులిసింత బ్యాంక్ వాటర్లో కలుపుతానమ్మా. నీకు ప్రాణం మీద ఆశ ఉంటే పారిపో. కాదని ఎదురు తిరిగితే నిన్ను కాటికి పంపించడానికి కూడా వెనకడను. రే నీలకంఠ వర్మ, పరుగులో పడతావు, అది కేకలే వేస్తావు. నీ ఇష్టం వచ్చి మందిని తెచ్చుకో. 5, 10, 50, 100 నీ ఇష్టం వచ్చినంత మందిని తెచ్చుకో. నేను ఒక్కడే వస్తా, నువ్వు వంచం చేస్తా. నీలకంఠ వర్మ, నీలకంఠ వర్మ, ఆయుధాలతో పని లేదురా. ఈ అరచేయి చాలు, నిన్ను వంచం చేస్తా. అరే సింహ, సింహాన్ని పేరు పెట్టుకొని సింహంలాగా రెచ్చిపోకు. నిన్ను కూడా నీ అన్నవదల దగ్గరికి పంపిస్తానమ్మా. కానీ నీకొక ఆఫర్ ఇస్తున్నాను. అది ఏమిటో తెలుసా? నిన్ను ఎలా చంపమంటావో నువ్వే డిసైడ్ చేసి చెప్పాలి. కానీ నీ సావు ఎంత భయంకరంగా ఉండాలో ఏ జనం చూడడానికి భయభ్రాంతులు చెందాలి. ఎలా చంపమంటావో చెప్పు. నువ్వు నాకు ఆఫర్ ఎటువంటిరా? నేను నీకు పంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి ఆ దేవుడు నీకు ఇచ్చిన ఆయుష తీరిపోతుందమ్మా. సరిగ్గా 30 రోజులు నేను నీకు ఆయుష్ ఇస్తున్నాను. 31వ రోజు నీ ప్రాణం తీస్తా. ఈ లోపు తినాలనుకుంది తిను, తాగాలనుకుంది తాగు, అనుభవించాలన్నది అనుభవించు. నీ కోరికలన్నీ తీర్చుకో. రే నీలకంఠ వర్మ, 31వ రోజు ఈ సింహ పంజాతో నీ గుండెల్ని చీల్చి ఆ రక్తంతో మా అన్నావతి ఆత్మకు శాంతి చేస్తా.